సంకనగడానికి ప్రయత్నిస్తారు, ఎప్పుడు మా అడుగులు మొక్కడానికి ప్రయత్నిస్తారు. దాని మీద మీరే మాట్లాడతారు. ఆ విధంగా ధైర్యంగా మాట్లాడడానికి కారణం ఈరోజు ఏదైతే అధికార పార్టీలు ఉన్నాయో, కాంగ్రెస్ పార్టీ కానీ టీఆర్ఎస్ పార్టీ కానీ, వాళ్ళు నిజంగా కూడా వాళ్ళ సంకల జొర్రి వాళ్ళు ఏ విధంగా చెప్తే ఆ విధంగా నడుచుకుంటున్నందుకే ఈరోజు అంత ధైర్యంతో మాట్లాడుతూ ఉన్నాడు. కానీ రెడ్డిలు రావులు ఎవరుండని అనే మాట తప్పది. అధికార పార్టీ ఏ అధికార పార్టీ ఉన్నా వాళ్ళ సంకలు జోరుతూ ఉన్నారు. కానీ అన్ని పార్టీలలో రెడ్డిలు ఉంటారు, రావులు ఉంటారు, అందరు ఉంటారు. బీజేపీ పార్టీ ఎప్పుడు కూడా ధర్మం వైపు, న్యాయం వైపు ఎప్పుడు కూడా ఒక సిద్ధాంతం మీద ఉన్నటువంటి పార్టీ బీజేపీ పార్టీ. ఈరోజు బీజేపీ పార్టీ ఉంటే వాళ్ళ పప్పులు ఉడకాయని తెలుసు. అందుకోసం బీజేపీని ఎట్లా అడ్డుకోవాలని చెప్పి ఆలోచనతో ఈరోజు కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతా ఉన్నారు, లేకపోతే టీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలుపుతారు. అధికారంలో ఉండి అధికారాన్ని అనుభవించడానికి ఒక రకమైనటువంటి విధంగా వాళ్ళు ప్రిపేర్ అయి ఉంటారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే, గతంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు టీఆర్ఎస్ పార్టీ కొమ్ము కాచి ఆ రోజు కాంగ్రెస్ పార్టీని ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఈరోజు కాంగ్రెస్ పార్టీకి మద్దతు చెప్తారు. ఏం పరాన్న జీవులు వాళ్ళు ఎప్పుడు కూడా అధికార పార్టీ మీద ఉండి జీవించి వాళ్ళ పనులు పబ్బం గడుపుకోవడానికి ఉన్నటువంటి నాయకులే ఎంఐఎం నాయకులు. వాళ్ళు ప్రజలకు ఏం చేసేది లేదు. ఈరోజు వాళ్ళ ఇక్కడ కార్పొరేటర్లు వాళ్ళు ఉంటారు. ఈ స్థానికంగా వాళ్ళు లోకల్గా ఏం సమస్యలు పరిష్కరించారో ఎంఐఎం వాళ్ళు చెప్పాలి. ఓల్డ్ సిటీలో ఏం సమస్యలు పరిష్కరించారో ఎంఐఎం వాళ్ళు చెప్పాలి. వాళ్ళ అధికారం కాదు, ఓన్లీ వాళ్ళ మతతత్వాన్ని, వాళ్ళ మతాన్ని అడ్డం పెట్టుకొని ఓట్లు దండుకొని వాళ్ళు అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తారు. మేము ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రజలు చూస్తూ ఉన్నారు. ఎప్పుడైతే మెజార్టీ ప్రజల అభిప్రాయానికి వ్యతిరేకంగా ఈరోజు ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయి కాబట్టి ఈరోజు మెజార్టీ ప్రజల అభిప్రాయం మేరకే ఈరోజు ప్రజలు ఒక నిర్ణయం తీసుకొని భారతీయ జనతా పార్టీ బలపరచాలని ఒక సంకల్పంతో ముందుకు పోతా ఉన్నారు. తప్పకుండా ఒక మిరాకిల్ ఎవరు ఊహించినటువంటి ఫలితము ఈ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో వస్తుంది. భారతీయ జనతా పార్టీ అభ్యర్థి దీపక్ రెడ్డి తప్పకుండా ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి గెలుస్తారు. ఎందుకు గెలుస్తారంటే కూడా ఈరోజు ప్రజలు చూస్తూ ఉన్నారు. మేము కూడా చెప్తా ఉన్నాం, అన్ని పార్టీలకు అవకాశం ఇచ్చారు. అవకాశం తీసుకొని ఈరోజు అన్ని పార్టీలు కూడా ప్రజలను మభ్యపెడుతున్నాయి తప్ప ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తున్నాయి. వాళ్ళని అభివృద్ధి కాంక్షించలేవు. ఈరోజు భారతీయ జనతా పార్టీ సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ అనేటటువంటి కాన్సెప్ట్ తోటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇలా దేశంలో ఉన్నటువంటి మైనార్టీలు కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీని బలపరుస్తూ ఉన్నారు. కాబట్టి మేము నరేంద్ర మోడీ నాయకత్వంలో మేము చేసినటువంటి సంక్షేమ పథకాలని చెప్పుకొని మాకు అవకాశం ఇవ్వండి, మేము అభివృద్ధి చేస్తామని చెప్పి మేము ఈరోజు ఓటు అడుగుతున్నాం. కాబట్టి ప్రజలు కూడా దానికి అనుగుణంగానే ఈరోజు నిర్ణయం తీసుకొని భారతీయ జనతా పార్టీ వైపు చూస్తూ ఉన్నారు. కానీ ఈ ఉప ఎన్నికలను దృష్టిలో పెట్టుకుంటే ఇటు రెండు పార్టీలు, కాంగ్రెస్ కావచ్చు, అటు బీఆర్ఎస్ కావచ్చు, రెండు పార్టీలు కూడా కేవలం ముస్లిం ఓట్ల కోసమే తాపత్రయపడుతున్నట్లు కనబడుతుంది. అంటే ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో హిందువుల ఓట్లు తక్కువ ఉన్నాయా? ఇప్పుడు అదే కదా, ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ముస్లిం ఓట్లు వేసుకుంటే హిందువుల ఓట్లను కులాల వారీగా చీల్చాలన్న సంకల్పము, కులాల వారీగా విడగొట్టి, మతాల వారీగా విడగొట్టి వాళ్ళు పబ్బం గడుపుకోవాలనే ఆలోచన. కానీ మెజార్టీ ప్రజల మనోభావాలకు అనుగుణంగా ఈరోజు వ్యవహరిస్తలేరు. ఈరోజు కాంగ్రెస్ కానీ, ఈరోజు టీఆర్ఎస్, బీఆర్ఎస్ కానీ రెండు పార్టీలు కూడా ముస్లింస్ మద్దతు కోరుతూ ఉన్నాయి. కానీ ఈ ప్రాంతంలో మెజార్టీగా ఉన్నటువంటి ఏవైతే వర్గాలు ఉన్నాయో వాళ్ళ అభిప్రాయాలను పరిగణలో తీసుకోవట్లేదు. కాబట్టి ఈరోజు మెజార్టీ ప్రజలు కూడా ఆలోచన చేస్తున్నారు, అరే మేము అంత వనికి రాకుండా పోయినామా, ఈరోజు మైనార్టీస్నే బుజ్జగిస్తూ ఉన్నారు, మైనార్టీస్నే బుజ్జగించి వాళ్ళని ముందుకు తీసుకుపోతా ఉన్నారు. మెజార్టీ ప్రజలు పడుచుకోవట్లేరనే భావన కూడా ఈరోజు మెజార్టీ ప్రజలు వచ్చింది. కాబట్టి ఈరోజు మేము భారతీయ జనతా పార్టీ తరఫున కూడా మేము ఎవరికి వ్యతిరేకం కాదు, కానీ ప్రజాస్వామ్యంలో అందరికీ ఒకటే రకమైనటువంటి విధానం ఉండాలి. బుజ్జగింపు విధానం ఉండొద్దు, సంతుష్టీకరణ విధానం ఉండొద్దు, ఓట్ల రాజకీయం ఉండొద్దు అనేది మేము గట్టిగా చెప్తా ఉన్నాం. ప్రజలందరినీ కూడా మేము ఏదైతే మెజార్టీ ప్రజలు మా వైపు చూస్తారు కాబట్టి మాకు కూడా భరోసా పెరిగింది. ఈరోజు ప్రచారం చూస్తుంటే, ప్రజల మద్దతు చూస్తుంటే ఈ జూబ్లీహిల్స్లో బీజేపీ పార్టీని గెలిపిస్తారనేటటువంటి ఆలోచనతో ఈరోజు ఇవాళనైతే బండి సంజయ్కు పర్మిషన్ ఇవ్వలేదు కదా ఇంతవరకు అయితే సభకు, మరి రాయమత్ నగర్లో దీని మీద నిన్న కూడా ఇబ్బంది పెట్టిర్రు. ఏదో కన్ఫ్యూజ్ చేయాలి, ఏదో గందరగోళం సృష్టించాలి, ఈ బీజేపీని ప్రచారం చేసుకోనియొద్దు, వాళ్ళ ప్రచారం ముందుకు వెళ్ళొద్దు, ప్రజల దగ్గరికి వెళ్ళేటటువంటి విధంగా ఉండొద్దు అనే ఆలోచనతో నిన్న కూడా బహిరంగ సభ బోరబండలో జరిగినటువంటి బహిరంగ సభకు నిన్న కూడా పర్మిషన్ లేదని చెప్పారు. మళ్ళీ ఈరోజు కూడా అటువంటి విధానమే అవలంబిస్తూ ఉన్నారు. మేము ప్రజల మద్దతు పొందుతాము. బండి సంజయ్ గారు రేపు, ఈరోజు కాకపోతే రేపు వస్తాడు, మాట్లాడతాడు. మేము ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రజల దగ్గరికి వెళ్ళేటటువంటి విధానం, మేము ఇంటింటికి వెళ్తా ఉన్నాం, గడప గడపకి వెళ్తా ఉన్నాం, ప్రతి వీధిలో పర్యటిస్తూ ఉన్నాం.
మేము ప్రజల మనసు దొరుకుకోవడానికి మేము చేస్తూ ఉన్నాం. మా పెద్ద నాయకులు కూడా దానికి తోడుగా బహిరంగ సభలు కూడా రేపు కానీ ఎల్లుండి కానీ మేము పెద్ద ఎత్తున ఉంటాయి.